నమస్తే రవి సార్. నమస్తే లక్ష్మి. సార్, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన ఇంకా సీట్ల సర్దుబాటు విషయంలో కొలిక్కి రాలేదు. టీడీపీ నుంచి 2 సీట్లు అనౌన్స్ చేయడం, జనసేన నుంచి వీళ్ళు అనౌన్స్ చేయడం. ఇప్పుడు తాజాగా విశాఖ నుంచి 4 సీట్లను అంటే 4 ఇన్ఛార్జీలను పవన్ అనౌన్స్ చేశారు సార్. సో దీనిపైన ఇప్పటివరకు టీడీపీ నేతలు అయితే ఎవరు స్పందించలేదు. అసలు ఏం జరుగుతుంది సార్ టీడీపీ జనసేన? ఏం జరగడం దానికేం అంత ప్రాధాన్యత ఏం లేదు వాస్తవానికి. సార్, తెలుగుదేశం ఉద్దేశంలో పవన్ కళ్యాణ్ కొంచెం ఛార్జీ పెంచడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు ఇన్ఛార్జీలు అంటున్నారు కదా, కొంచెం ఛార్జీ పెంచడానికి గతం కంటే కూడా పవన్ కళ్యాణ్ ఈసారి ఏదైనా కానీ ఒక 20 సీట్లో 15 సీట్లో తెచ్చుకొని అసెంబ్లీలో వెళ్ళాలి, తన ఫోర్స్గా అక్కడ స్థానం సంపాదించాలి అనేది ఆయనకు చాలా పట్టుదలగా ఉంది. అందుకని బీజేపీ టీడీపీ ఇవన్నీ ఎన్ని అంటున్నప్పటికీ కూడా ఆయన తన విజయానికి కానీ తన లక్ష్యానికి కానీ ఉపయోగపడుతుందంటే ఎవరినైనా కలుసుకోవడానికి ఏదైనా చేయడానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నారు. మామూలు కంటే మాకు తెలిసిన పవన్ కళ్యాణ్ అంతకంటే కూడా కొంచెం ఎక్కువ రాజకీయం, ఈజ్ గోయింగ్ మోర్ పొలిటికల్ ప్లే ఎక్కువ చేస్తున్నాడని. బహుశా అనకాపల్లిలో నాగబాబును ప్రకటించడం అవి నిన్న మాట్లాడాను కదా నేను, అది కూడా సడన్గా చేసిందే. నిజానికి అనకాపల్లి కోసం తెలుగుదేశం వాళ్ళు ఒక అభ్యర్థిని కూడా సిద్ధం చేసుకున్నారు. అప్పుడు నాగబాబు అక్కడ లేరు వాస్తవానికి. ఇప్పుడు హఠాత్తుగా ఈయన ప్రకటించడము, వాళ్ళు మార్చుకోవటము ఇట్లాంటివన్నీ కూడా జరిగాయి. సో తెలుగుదేశం కూడా ఒక విధంగా జాగ్రత్తగా ఉంది. ఇప్పుడు ఇదివరకు కూడా ఆయన తెలుగుదేశమే తిరుగుబాటు చేసి రాజానగరం ఇంకోటి ఏదో అట్లాంటిది రాజోలు ప్రకటించాడు, దాదాపు తెలుగుదేశాన్ని ధిక్కరించాడు. ఈ స్థాయిలో మన చర్చ జరిగింది మీడియాలో. రాజానగరం తీసుకోమని తెలుగుదేశం ఎప్పుడో చెప్పింది. అంటే రాజమండ్రిలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాజమండ్రి రూరల్, ఆయనకే ఆ సీట్ ఇవ్వాలి. అంతకుముందు అక్కడ రెడీగా తయారైపోయిన పోటీ చేయాలనుకుంటున్న కందుల దుర్గేష్కు రాజానగరానికి పంపించి ఈ సీటు తమ సీనియర్ నాయకుడిగా బుచ్చయ్యని అటు పెట్టుకోవాలని తెలుగుదేశం భావించింది. ఈ సంగతి జనసేనకు కూడా తెలుసు. ఇంకా రాజోల్లో గతంలో రాపాక వరప్రసాద్ గెలిచాడు, ఆయన వైసీపీలోకి వెళ్ళాడు. కాబట్టి జనసేన గెలిచిన ఒక్క సీట్ అంటే వాళ్ళ సిట్టింగ్ సీట్ కింద లెక్క. ఆయన మారిపోయిండొచ్చు కానీ, కాబట్టి ఒకటి సిట్టింగ్ సీటు, ఒకటేమో ఇచ్చినటువంటి సీటు, ఆ రెండింటికి ఆయన ప్రకటించాడు. దీనికి బయట ప్రచారం మటుకు చాలా ఎక్కువ జరిగింది. తెలుగుదేశం కూడా దాని మీద ఎక్కువ స్పందించిపోవడానికి అదే కారణం. విశాఖపట్నం విషయానికి వస్తే మటుకు ఈ 4 సీట్లలో ప్రకటించడం మీద కొంచెం కొన్ని తేడాలు ఉండొచ్చు. కానీ ఇదేమి ఇప్పుడే అయిపోదు కదా, ఇన్ఛార్జీలే కదా వీళ్ళు, తర్వాత అభ్యర్థుల తర్వాత. కాబట్టి పవన్ కళ్యాణ్ కొంత మూమెంటం ఊపు పెంచడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ నిజంగా కూడా ఆయన మామూలు తనకు తెలిసిన గతంలో అలవాటైన ఆయన ఇమేజ్కి భిన్నంగా రాజకీయంగా కొంచెం ఎక్కువగా పట్టు పెంచుకోవాలి అనే ప్రయత్నంలో ఇలాంటివి చేస్తున్నాడన్న అంచనా తెలుగుదేశం పార్టీలో ఉన్నట్టు కనిపిస్తుంది. ఇంకా చేయొచ్చు. ఇప్పుడు ఆయన అక్కడి నుంచి భీమవరం వెళ్తున్నారు. ఆయన భీమవరంలో పోటీ చేస్తాడనేది దాదాపు అందరిలో ఉన్న అభిప్రాయం. పిఠాపురం కూడా ఒక ఆప్షన్ ఉన్నప్పటికీ మోస్ట్లీ హీ మే కంటెస్ట్ ఫ్రమ్ భీమవరం. ఇది వరకు కూడా చేశాడు. కాబట్టి ఇదివరకు అక్కడ నరసాపురం నుంచి ఎవరు చేశారు? నాగబాబు చేశారు, ఎంపీగా ఓడిపోయారు. నాగబాబు నరసాపురంలో చేద్దామంటే అక్కడ రఘురామకృష్ణరాజుకు ఆ సీటు అయింది కాబట్టి ఆయనకి ఇచ్చేయాలి. అందుకని నాగబాబు అనకాపల్లికి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ రఘురామరాజు కాంబినేషను కొంచెం మీడియాకు చాలా రసవత్తరంగా ఉండేటటువంటి ఒక సీట్ అవుతుంది అది, ఆ బెల్ట్. ఆయన బీజేపీ తరఫున పోటీ చేస్తాడనేది కూడా దాదాపు ఖాయం. ఆయన టీడీపీ తరఫున బీజేపీన జనసేన ఇలా చర్చలు జరిగాయి కదా రాజు గారు. అందుకని ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కొద్దిపాటి సంచలనం. రెండోది పార్టీ వాళ్ళ కాన్ఫిడెన్స్ కలిగించాలి అనేది కూడా ఆయన బుర్ర మీద ఎక్కువగా పనిచేస్తుంది. సో ఇలాంటివి కొన్ని స్వతంత్రంగా చేస్తున్నారు. అంటే పెద్ద దాడి ఏంటి, వైసీపీ వాళ్ళు పూర్తిగా టీడీపీ పూర్తిగా ఇది చేస్తున్నారు అనేది కదా, అది కాదు. నేను కూడా నిర్ణయాలు తీసుకుంటున్నాను, అది వాళ్ళకి సిగ్నల్ కూడా వెళ్ళాలనేది ఆయన ఉద్దేశం. అందుకని ఇలా చేసినట్టు మనకు కనిపిస్తుంది. కానీ తమాషా ఏమంటే లక్ష్మి, జనసేనని పవన్ కళ్యాణ్ చంద్రబాబును మోస్తున్నాడని వైసీపీ అంటుంటే జనసేనను బీజేపీని మేము మోస్తున్నామని తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. కుడి భుజం మీద బీజేపీని, ఎడమ భుజం మీద మేము పవన్ కళ్యాణ్ మోస్తున్నాము. అంటే మేము జనసేనను మోస్తున్నాము, కొన్ని సందర్భాల్లో ఈవెన్ ఖర్చులు కూడా మేమే భరించాల్సి వస్తుందన్న పద్ధతిలో తెలుగుదేశం నాయకులు వాళ్ళ కొంచెం విషయాలు చూసేవాళ్ళు వాళ్ళు ఫీల్ అవుతున్న పరిస్థితి అనమాట. ఇంకా ఇంత చేసి
ఇద్దరు కూడా ఢిల్లీకి వచ్చి కేసు చూస్తున్నారు. పెద్ద పార్టీలు వీళ్ళు బీజేపీ కంటే ఏపీలో. బీజేపీకి వచ్చింది 0.08 0.98 0.98 అంటే 1% కూడా రాలా వాళ్ళకు. అలాంటి పార్టీ కోసం ఇటు జనసేన అటు తెలుగుదేశం కూడా పూర్తిగా పడిగాపులు కాస్తున్న పరిస్థితి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం ప్రకటించినా రేపు బీజేపీతో ఏమైనా అవగాహన వస్తే ఇవన్నీ ఇలాగే ఉంటాయని ఏం గ్యారంటీ లేదు. తెలుగుదేశం ఇవ్వడము ఈయన తీసుకోవడము రెండు కూడా బీజేపీ మీద ఆధారపడింది. సార్, అయితే జనసేన విషయంలో విశాఖలో కొంతమంది కార్యకర్తలకి బీజేపీకి జనసేన టీడీపీతో వెళ్ళడం ఇష్టం లేదు అన్న వ్యాఖ్యలు పవన్ చేశారు అన్న కథనాలు కొన్ని వస్తున్నాయి సార్. సో ఈ విషయం టీడీపీకి తెలిసి టీడీపీ నేతలు కొంత అసంతృప్తితో ఉన్నారు. ఇటువంటి ప్రచారం జరుగుతుంది సార్. ఈ వార్తలు ఎక్కడ వచ్చాయో నాకు తెలియదు, కానీ జనసేన, తెలుగుదేశం, బీజేపీ వీటన్నిటిలో రెండు వెర్షన్స్ ఉన్నాయి సార్. ఉదాహరణకు తెలుగుదేశంతో వెళ్ళాలి అనే బీజేపీ ఉంది, వెళ్ళొద్దు అనే బీజేపీ ఉంది. బీజేపీతో వెళ్ళొద్దు అనే తెలుగుదేశం ఉంది, వెళ్ళాలి అనే తెలుగుదేశం ఉంది. మనం టీడీపీతో వద్దు బీజేపీతోనే ఉండాలి అని చెప్పే జనసేన ఉంది. బీజేపీ మళ్ళీ ఎందుకు టీడీపీతోనే ఉండి మన ఇద్దరం కలిసి రాష్ట్రాన్ని పాలించవచ్చు కదా అనేటటువంటి జనసేన కూడా ఉంది. కాబట్టి ఈ పార్టీలన్నీ కొంచెం డివైడెడ్. కాకపోతే జనసేన కంపారిటివ్గా తక్కువ, ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీద ఆధారపడిన, ఆయన గ్లామర్ మీద ఆధారపడిన పార్టీ కాబట్టి. రెండోది సోషల్ బేస్ కూడా కాపు పెద్దలు శిబిరం మీద ఆధారపడిన పార్టీ కాబట్టి మోర్ ఆర్ లెస్ కొంచెం తక్కువనే అయినప్పటికీ ఉంది. ఎందుకంటే చంద్రబాబు ఆయన విశ్వసనీయత తర్వాత ఏం చేస్తారో, బీజేపీ లాంటి పార్టీనే ఆయన 1-2 సార్లు వదిలిపెట్టిపోయాడు. మనమేమో బీజేపీతో కలిసి ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నాము. బీజేపీ మనకు చెప్పకుండా వెళ్ళి అక్కడ పొత్తు పెట్టుకుంటే మనకు చెప్పకుండా చంద్రబాబుతో మంతనాలు జరపడం ఏంటి? ఇలాంటి ప్రశ్నలు. మన గోదావరి జిల్లాలో చాలా ఎక్కువ సీట్లు వచ్చే చోట తెలుగుదేశానికి ఇప్పుడు మనం పట్టం కట్టాల్సి వస్తుంది. మన ఓట్లు వేసి ఖచ్చితంగా జనసేనతో ఉండడం వల్ల టీడీపీ 2 పార్టీలతో పొత్తులో 2 పర్పస్లు. జనసేనతో ఉండటం వల్ల పవన్ గ్లామరు ప్లస్ ఆ సామాజిక తరగతి ఓట్లు కొంతవరకు వస్తాయి, వాళ్ళు సహజంగా వ్యతిరేకిస్తుంటారు మనను అనేది ఒక స్పృహ. రెండోది బీజేపీతో ఎందుకంటే బీజేపీ లేకపోతే జగన్ అనేటటువంటి ఒక మహా బ్రహ్మరాక్షసుడిలాగా మా మీద దాడి చేసే ఆయన్ని మనం ఎదుర్కోలేము, క్షేత్రస్థాయిలో మా వల్ల కాదు. కాబట్టి కేంద్రం యొక్క అండదండలు ఉండాలంటే బీజేపీతో వెళ్ళాలి. అందుకనే వాళ్ళు బీజేపీ దగ్గరికి వెళ్ళి మీరు ఏమన్నా చేయండి, బ్లాంక్ చెక్ ఇస్తాం మీకు, మీరు ఎలాంటి షరతులు పెట్టినా మేము ఒప్పుకుంటాము. సరే, ప్రత్యేక హోదా అట్లాంటివి ఎప్పుడు ఇవ్వలేదు, వాటిని ఎలాగ వదులుకున్నారు వాళ్ళు వీళ్ళు కూడా. జనసేన బీజేపీ ఇవ్వని దాన్ని టీడీపీ, వైసీపీ, జనసేన. కాబట్టి సీట్ల విషయంలో ఒకటి ఎక్కువ తక్కువైనా ఒక 6 పార్లమెంట్ సీట్ల దాకా బీజేపీకి ఇవ్వడానికి, అలాగే వాళ్ళిద్దరికీ కలిపి ఒక 40 అసెంబ్లీ సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది టీడీపీ. 40 కాదు 45 అయినా. కాకపోతే చంద్రబాబు నాయుడు మా దగ్గర చాలా గీచి బేరాలు చెప్తున్నాడు, కానీ మాకు అక్కడికి ఢిల్లీకి కనుక పిలిస్తే వెళ్ళి మొత్తం వాళ్ళు చెప్పినవన్నీ ఒప్పుకొని వస్తాడని ఆ పార్టీ వాళ్ళు కొంచెం ఆందోళనగా ఉన్నారు. సో ఈ క్రమంలో తెలుగుదేశం పరిస్థితి ఎలా ఉంటే ఇంకా జనసేన పరిస్థితి ఏంటి? నాకు తెలిసిన ప్రకారం ఒక 90 సీట్లలో ఎవరెవరు పోటీ చేయాలి అసలు అభ్యర్థులతో సహా టీడీపీ, జనసేన ఒక అవగాహనకు ఉన్నాయి. 90 అంటే దాదాపు సగం కదా, 175లో. మిగిలిన దాంట్లో 25 సీట్లలో 3 పార్టీల మధ్య కొంచెం తేడాలు ఉన్నాయి. అవి ఏం జరుగుతుందో తెలియదు, పొత్తు సంగతి అట్లా ఉంచి. ఇంకా మిగిలిన సీట్లు పంచుకొని అభ్యర్థులు పెట్టుకోవడం ఈ కథ ఉంది. సో పార్లమెంట్లో బీజేపీకి కొంచెం ప్రాధాన్యత ఇవ్వాలి. అక్కడ పవన్ కళ్యాణ్ పర్టికులర్గా లేడు. ఒక 2-3 పార్లమెంట్ సీట్లు ఇస్తే చాలు అనే ఒక ధోరణిలో జనసేన ఉంది, టీడీపీ ఆలోచిస్తుంది. ఒక 5-6 అన్న కనీసం పార్లమెంట్ సీట్లు బీజేపీకి ఇవ్వాలి అనేటటువంటి పరిస్థితిలో ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎలా చేస్తాడు? భీమవరానికి వెళ్ళి గోదావరి జిల్లాలో కూడా ఇలాగే ఇన్ఛార్జీలను నియమిస్తాడా? ఎంతమందిని ఏ సీట్లలో నియమిస్తాడు? అంటే తెలుగుదేశం లైట్గానే తీసుకుంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ అభ్యర్థులు ఎవరు, ఏ సీట్లు అనేది పవన్ కళ్యాణ్ 2 నెలల కిందటే ఇచ్చాడు. ఒక 25 సీట్ల వరకు వాళ్ళు ఒక అవగాహనకు వచ్చి ఉన్నారు. కాబట్టి పైకి చెప్పే చాలా విషయాలు నిజానికి గతంలోనే వాళ్ళ క్లారిటీ ఉన్నటువంటి అంశాలే. కాకపోతే ఇక్కడ ఒకటే క్వశ్చన్, బీజేపీ కనుక ఆ సీట్ల గురించి పట్టుబడితే అప్పుడు జనసేన కానీ టీడీపీ కానీ చేయగలిగింది ఏం లేదు, ఇచ్చేయటం తప్ప. అది ఓకే.
సార్ ఇప్పుడు 20వ తారీఖు తర్వాత వాళ్ళు బీజేపీని కలవడానికి అంటే కేంద్ర పెద్దల్ని కలవడానికి పవన్ కళ్యాణ్ వీళ్ళు వెళ్తారంటున్నారు సార్. ఎందుకంటే సమయం ముంచుకొస్తుంది కాబట్టి ఈసారి వెళ్ళిన తర్వాత అన్నా కొంచెం బహిరంగ ప్రకటనలు వెళ్తారని అంటున్నారు నిజమే, కానీ రాకోయే అనుకోని అతిథి అని వాళ్ళు పిలిచారా లేదనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. వెదర్ దెర్ ఈజ్ ఎనీ ఫార్మల్ ఇన్విటేషన్. చంద్రబాబు నాయుడుకు ఇన్విటేషన్ లేదు, ఈయన ఇనిషియేటివ్ ఈయనదే. ఇనిషియేటివ్ తీసుకుంటున్నారా, ఇన్విటేషన్కి స్పందిస్తున్నారా అనేది ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న. సో ఇది లేకపోయినా వెళ్ళొచ్చు అనుకో. పవన్ కళ్యాణ్ అంటే ఎన్డీఏ భాగస్వామి కాబట్టి వెళితే ఎవరు కలుసుకుంటారు. ఈ గతంలో ఆయన చాలా రోజులు అక్కడ ఉన్నా కానీ చివరికి నడ్డా కాసేపు తప్ప ఎవరు సమయమే లేకపోయారు. చంద్రబాబు నాయుడిని అసలు కలుసుకున్నామనే వాళ్ళు గుర్తించట్లేదు, అక్నాలెడ్జ్ చేయట్లేదు. కలుసుకున్నట్టు లేదు, తెలుసుకున్నట్టు లేదు, ఏమీ ఒప్పందం లేదు. అసలు చంద్రబాబు అనే వ్యక్తి అవునండి మేము చాలామందిని కలుసుకొని చాలా మాట్లాడుతుంటాం, మీకు ఎందుకు చెప్పాలి. ఈ పద్ధతిలో అమిత్ షా తీసవతలు పడేశాడు కదా ఒక విధంగా. కాబట్టి 21వ తారీఖు వెళ్తానని పవన్ కళ్యాణ్ చెప్పాడని చెప్తున్నారు. ఇవన్నిటికీ కూడా హార్స్ మౌత్ అంటాం కదా, బీజేపీ గొంతులో నుంచి బీజేపీ వాయిస్ నుంచి వస్తే తప్ప మనం వాటిని సీరియస్గా తీసుకోలేం. అయితే బీజేపీ కూడా నాకు తెలిసిన సమాచారం ప్రకారం బీజేపీ కూడా వైఎస్ఆర్ పార్టీకి ఒక 120 సీట్ల దాకా వస్తాయని చెప్పి భావిస్తున్నారు వాళ్ళు అని. ఆ విషయమే వాళ్ళు ఏదో కన్వే చేస్తున్నారు అని. సో 120 సీట్ వచ్చినప్పుడు మిగిలిన 55, 60 అంటే 120 వస్తే కూడా వాళ్ళకి 35 తగ్గినట్టు కదా, వాళ్ళకి చాలా ఎక్కువగా వచ్చాయి కదా. కాబట్టి తెలుగుదేశం వాళ్ళు ఒక 100 అటు ఇటు వస్తాయని వాళ్ళు భావిస్తున్నారని. సో ఈ పరిస్థితుల్లో మనం ఎట్లాగో జగన్తో పొత్తు పెట్టుకోం కాబట్టి టీడీపీతో కొంత పెట్టుకుంటే మనకు దక్షిణ భారతంలో మనకేం ఠికానా లేదు, ఎక్కడ చోట్లేదు అంటున్నారు. బలమైన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లాంటి చోట్ల 4 సీట్లు సంపాదించి సభలోకి వెళ్తే మన జనరల్ ప్రిస్టేజ్ జనరల్గా మన ప్రచారం కొంత పెరుగుతుంది. ఇంకొక పాయింట్ కూడా ఉంది, హిందుత్వ రాజకీయాలు అనుసరించేటటువంటి బీజేపీకి ఇది క్రైస్తవ రాజ్యం అయిపోయింది అది ఇదని వాళ్ళు మతపరమైన దాడి చేసినటువంటి జగన్ రాజ్యంలో అంటే ఆంధ్రప్రదేశ్లో 4 సీట్లు సంపాదించడం అన్నది వాళ్ళ సైద్ధాంతిక ప్రచారానికి ఆంధ్రప్రదేశ్లో ఎంత ప్రభావం చూపిస్తుంది అనేది ఒక మాట. కానీ ఈ ప్రభావం ఇతర దక్షిణ భారతదేశంలో తర్వాత ఇక్కడ ఇలా జరుగుతుందని ఉత్తర భారతదేశంలో ఇప్పుడు మనకు చాలా అంతే కదా. కాశ్మీర్లో ఏదో జరిగిందని ఇక్కడ సోషల్ మీడియాలో పెడితే మన వాళ్ళందరూ దాని మీద ఊగిపోవటం. సో అలా మైండ్ గేమ్ కోసం సైకలాజికల్ అడ్వాంటేజ్ కోసం చూద్దామని చెప్పే సెక్షన్ ఒకటి. రాజ్యసభలో 12 స్థానాలు వైసీపీకి 26 వరకు ఉంటాయి కాబట్టి మనం వాళ్ళని చెడ్డ చేసుకోవడం ఎందుకు అని చెప్పే సెక్షన్ ఒకటి. సో ఈ 2 వాదనల మధ్య తేలిన తర్వాతే వాళ్ళు టీడీపీతో మాట్లాడతారు. ఏం కలిసినా నేను ఇందాక బ్లాంక్ చెక్ అన్నట్టుగా షరతులు వర్తిస్తాయి అంతే. ఓకే, థ్యాంక్ యూ సార్.